అది మహాత్ముని పేరుపై ఏర్పాటైన విశ్వవిద్యాలయం. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి సక్రమ మార్గంలో నడపాలి. కానీ కొందరు తీరుతో దాని ప్రతిష్ట దెబ్బతింటోంది. అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటోంది. విచారణ కమిటీలు కూడా అదే విషయాన్ని తేల్చేశాయి. నిధుల దుర్వినియోగం, అక్రమ నియామకాల ఆరోపణలతో వార్తల్లో నిలుస్తున్న నల్లగొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీపై V6 రిపోర్ట్. నల్లగొండలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ యూనివర్సిటీ అక్రమాలకు వేదికగా మారింది. రాష్ట్ర బృందం చేసిన ఆడిట్లో నియామకాలు, నిధుల వినియోగంలో అక్రమాలు జరిగినట్లు తేలింది. 2012-13లో 32 మంది రెగ్యులర్ అధ్యాపకులకు ₹1,43,76,321 చెల్లించడంపై కమిటీ అభ్యంతరం తెలిపింది. నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆడిట్ శాఖకు సమర్పించింది. రంగంలోకి దిగిన కేంద్ర బృందం విచారణ ప్రారంభించింది. యూనివర్సిటీలో టీచింగ్ సిబ్బందిని రెగ్యులర్ ప్రాతిపదికన నియమించేందుకు 2011 నవంబర్ 15న నోటిఫికేషన్ జారీ చేశారు. 2012 ఫిబ్రవరిలో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. యూజీసీ నిబంధనలు పాటించలేదని ఆరోపణలున్నాయి. ఈ నియామకాలకు సంబంధించిన ఫైల్ను ఇవ్వకపోవడంతో చెల్లించిన వేతనాలు, నియామకాలపై ఆడిట్ కమిటీ అభ్యంతరం తెలిపింది. ఒక కోర్సుకు మంజూరైన పోస్టుల్ని ఎలాంటి అనుమతి లేకుండా మరో కోర్సుకు మార్చారు. 2008 వరకు ప్రారంభించిన కోర్సులకు మాత్రమే టీచింగ్ సిబ్బంది పోస్టులు మంజూరయ్యాయి. కెమిస్ట్రీ 2009లో, 5 ఏళ్ల ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ 2008లో వచ్చింది. కానీ కెమిస్ట్రీ పేరుతో నోటిఫికేషన్ ఇచ్చి రోస్టర్ పాయింట్లను కూడా తమకు అనుకూలంగా మార్చుకున్నారు యూనివర్సిటీ అధికారులు. MBA, TTM, జనరల్ MBA కూడా ఇదే రీతిలో నిర్వహించారు. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకాలకు 2012 ఏప్రిల్ 4న 289 మంది అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకు పిలిచిన అధికారులు కేవలం అభ్యర్థి పేరు మాత్రమే అడిగారు. ఈ విభాగంలో మొత్తం 174 మంది ఇంటర్వ్యూకు హాజరు కాగా 164 మంది హాజరైనట్లు చూపారు. ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీకి మంజూరైన పోస్టుల్ని కెమిస్ట్రీ పేరుతో డైవర్ట్ చేసి రిపోర్ట్ పాయింట్లు మార్చారు. ఎంపికైన అభ్యర్థులకు యూజీసీ రూల్స్ ప్రకారం అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ 300 ఉండాలి. కానీ ఏ అభ్యర్థికి కూడా 25 నుంచి 30 స్కోర్ లేదు. రిక్రూట్మెంట్ సమయంలో వీడియో రికార్డింగ్ చేశామని, 170 వరకు డీవీడీలున్నాయని 85,000 బిల్లు పొందారు యూనివర్సిటీ అధికారులు. కానీ ఆ డీవీడీలను ఆడిట్ బృందానికి చూపలేదు. నియామకాలకు సంబంధించిన ఒక్క ఫైలు కూడా ఆడిట్ అధికారులకు ఇవ్వలేదు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్థాపించిన నాటి నుండి అనేక రకాలైనటువంటి అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పేసి ఆధారాలతో సహా గతంలో పనిచేసినటువంటి వీసీలకు, రిజిస్ట్రార్లకు, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి రిజిస్ట్రార్లకు, వీసీలకు అనేక రకాలైనటువంటి విజ్ఞప్తులు చేయడం జరిగింది. చర్యలు తీసుకోవడంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు విఫలవుతా ఉన్నారు. అర్హులైనటువంటి వారికి దక్కకుండా ఉద్యోగాలు అనర్హులైనటువంటి వారికి కేటాయించారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు అనేక రకాలైన ఉద్యమాలు, ధర్నాలు నిర్వహించినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఇక్కడ జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. 4,25,00,000 బ్లాక్ గ్రాంట్ నిధులు నిర్మాణాలకు అనధికారికంగా ట్రాన్స్ఫర్ చేసినట్లు గుర్తించింది ఆడిట్ టీం. లైబ్రరీ కోసం 2012లో 4,09,00,000 అంచనాతో పునాది స్థాయిలో పనులు చేపట్టారు అధికారులు. కోటి నిధుల్ని CPWD చెల్లించింది. ఆ తర్వాత ఎలాంటి కారణం లేకుండానే లైబ్రరీ నిర్మాణం పనులు నిలిపివేశారు. ఇదే లైబ్రరీ భవన నిర్మాణానికి 6.5 కోట్లతో తిరిగి అంచనాలు వేసి పనులు ప్రారంభించారు. నిర్మాణం మధ్యలో నిలిపేయడంతో 2,44,00,000 నష్టం వచ్చినట్లు గుర్తించింది ఆడిట్ టీం. యూనివర్సిటీ అధికారుల తీరుపై విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడ్డ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీలో అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారులను శిక్షించాలని ABVP డిమాండ్ చేస్తూ ఉంది. ఏదైతే ఉందో వీసీ గాని ఈరోజు ABVP ప్రశ్నించడం జరిగింది. 2012లో రిక్రూట్మెంట్ జరిగినటువంటి 32 మంది ఫ్యాకల్టీ పైన ఈరోజు కోర్టులో కేసు నడుస్తూ ఉంది. PhDలు లేని PhDలను క్రియేట్ చేసి, PhDలు పూర్తి కాకముందే పూర్తయినట్టు క్రియేట్ చేసి ఆ రోజు సబ్మిట్ చేసి ఈరోజు ఉద్యోగాల్లో ఉండి యూనివర్సిటీని కొల్లగొట్టడం జరుగుతుంది. ఇంటర్వ్యూ జరిగినటువంటి
వీడియో రికార్డింగ్లు కానీ ఇతర డాక్యుమెంట్స్ కానీ మాయమైనాయి. ఆ మాయమైనటువంటి డాక్యుమెంట్స్ని బయట పెట్టాల్సిందిగా ఈరోజు ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇలాంటి ప్రాసెస్ నోటిఫికేషన్ లేకుండా కాంట్రాక్ట్ ప్రాతిపదికపై పనిచేస్తున్న ఉద్యోగిని సీనియర్ అసిస్టెంట్ గ్రేడ్ పోస్టులో నియమించి స్కేల్ ఇవ్వటాన్ని తప్పుబట్టారు ఆడిట్ అధికారులు. చెల్లించిన మొత్తం శాలరీని రికవరీ చేయాలని ఆదేశించారు. కేంద్ర ఆడిట్ ఆధారంగా యూనివర్సిటీ అక్రమాలపై సిబిఐ, సిబిసిఐడితో విచారణ జరిపించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. సిబ్బంది అక్రమ నియామకాలు, నిధుల దుర్వినియోగంపై ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. కుంభకోణంపై సీఎంకు కూడా వినతి పత్రం ఇచ్చామంటున్నారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వినతి పత్రం ఇవ్వడం, ఫిర్యాదు చేయడం కారణంగా మరి నవంబర్ 20 తారీఖున ఆయా ఫిర్యాదులపైన ఇమ్మీడియట్ ఎంక్వైరీ రిపోర్ట్ ఏమంటే మరి మహాత్మా గాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉమేష్ కుమార్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ వీసీగా కొనసాగుతున్న టి విజయ్ కుమార్ గారు ఎట్లాంటి ఎంక్వైరీ రిపోర్ట్కు గవర్నమెంట్కు అందజేయకుండా మరి జరిగిన అవినీతి అక్రమాలపై ఒక దిక్కు స్టేట్ ఆడిట్ వాళ్ళు చాలా క్లియర్గా కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగమని చెప్పేసి నియామకాల్లో ప్రాథమిక నియమ నిబంధనలు కూడా పాటించకుండా అక్రమాలు తావున్నాయని చెప్పేసి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ మీద సెంట్రల్ ఆడిట్ వాళ్ళు ఎడిట్ చేసిన సందర్భంలో మరి అవేవి పట్టించుకోకుండా ఈసీ మెంబర్లకు తప్పుదో పట్టించుకుంటా వాళ్ళు రెగ్యులర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. యూనివర్సిటీలో అక్రమాలపై దృష్టి పెడతామంటున్నారు వీసీ. 32 మంది టీచింగ్ సిబ్బంది నియామకాలపై కోర్టులో కేసు నడుస్తోందన్నారు. 2012లో జరిగిన 32 రిక్రూట్మెంట్స్ గురించి వచ్చిన ప్రతిష్టంభనని ప్రస్తుతం మ్యాటర్ కోర్టులో ఉంది కాబట్టి యాక్టివ్గా యూనివర్సిటీ విల్ మేక్ సబ్మిషన్స్ బిఫోర్ ద ఆనరబుల్ కోర్ట్ అండ్ ట్రై అండ్ సార్ట్ ఇట్ అవుట్ వెరీ క్విక్లీ. రాబోయే 3-4 మంత్స్లో ఆన్ ఆల్ ఫ్రంట్స్ వేర్ వీ క్యాన్ గో హెడ్, మనము గో హెడ్ కాలేని లీగల్ ఇష్యూస్ ఉంటే వాటిని కూడా యాక్టివ్గా పర్సూ చేసి మనము కోర్టు నుంచి వాట్ ఎవర్ ఆర్డర్స్ తెచ్చుకొని దాంట్లో కూడా మనం సార్ట్అవుట్ చేస్తాం. మనము సిబ్బంది నియామకాల్లో కోట్లు చేతులు మారాయని ఆరోపిస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు. అర్హులకు ఉద్యోగాలు దక్కకుండా పోయాయని అంటున్నారు. యూనివర్సిటీ స్థాపించిన నాటి నుంచి జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.